నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటి టాప్ 10 గన్ షాట్ క్వశ్చన్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్యామ్ షూర్గా ఈ గన్ షాట్ క్వశ్చన్లు వస్తాయి. మీరు ఖచ్చితంగా ఈజీగా పాస్ అయ్యే విధంగా ఒక 10 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆన్సర్లను ఎక్స్ప్లెయిన్ చేసిన అందులో క్వశ్చన్స్ ఎక్కువైనాయి అని కామెంట్స్ వచ్చినాయి. జస్ట్ 10 క్వశ్చన్స్ అయితేనంటే మీరు ఈజీగా పాస్ అయ్యే విధంగా ఆ 10 క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాటిని నేర్చుకోండి. నా ఛానల్లో అయినా సరే, గూగుల్లో అయినా సరే, వికీపీడియాలు చదివినా సరే, పుస్తకాలు చదివినా సరే, ఎట్లనో లాగా ఆ 10 క్వశ్చన్లు నేర్చుకోండి. ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ 10 క్వశ్చన్లకు సంబంధించి హెడ్డింగ్లు పెడుతూ ఆన్సర్లు రాసేటప్పుడు బోల్డ్ చేస్తూ వాటికి సంబంధించినటువంటిది రాయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా క్వశ్చన్స్ ఇన్నిగానం కనిపిస్తున్నాయి కదా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ కంప్యూటర్కు సంబంధించి డిఫైన్ కంప్యూటర్ ఫ్యూచర్స్, కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్, కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్ అనేటటువంటిది కంప్యూటర్కు సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది కాంపోనెంట్స్, ఫీచర్స్, డయాగ్రాము, కంప్యూటర్ ఒకటే రకంగా ఉంటుంది. లాంగ్ క్వశ్చన్లో ఒకటే క్వశ్చన్గా కూడా వస్తుంది. డిఫైన్ కంప్యూటర్ డయాగ్రామ్, కంప్యూటర్ ఫ్యూచర్స్, కంప్యూటర్ కాంపోనెంట్స్. కంప్యూటర్ అంటే ఏంటి అనేటటువంటిది కంప్లీట్ బ్లాక్ డయాగ్రామ్. ఇది ఇన్పుట్, అవుట్పుట్, సిపియు అనేటటువంటిది. ఈ విధంగా ఇది బ్లాక్ డయాగ్రామ్. ఈ మాత్రం మార్క్ వేస్తారంటే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. కంప్యూటర్ ఫ్యూచర్స్ ఏమేం చేస్తుంది, ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి. అట్లాగే కాంపోనెంట్స్ కంప్యూటర్లో భాగాలు ఏంటి, కీబోర్డు, మౌస్, మానిటర్, ఇట్లాంటివన్నీ కంప్యూటర్ భాగాలకు సంబంధించి. సెకండ్ క్వశ్చన్కి సంబంధించి చూడండి, ఇక్కడ చాలా క్వశ్చన్లు ఉన్నాయి. నేను జస్ట్ 10 క్వశ్చన్సే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పినా కదా. సెకండ్ క్వశ్చన్ కేటగరైజ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమొరీ అనేటటువంటి మెమొరీస్కు సంబంధించి ర్యామ్, రోమ్, సిడి, ఎస్డి, యూఎస్బి ఇటువంటివన్నీ ఆన్సర్లు అనమాట. ఇది సెకండ్ క్వశ్చన్కు సంబంధించినటువంటిది. అట్లాగే థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వెబ్ బ్రౌజింగ్ అంటే ఏమిటి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి అనేటటువంటిది థర్డ్ క్వశ్చన్ అనమాట. ఈ విధంగా నేను చెప్పేటటువంటి సీక్వెన్స్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వరల్డ్ వైడ్ వెబ్ అనేటటువంటిది వెబ్ బ్రౌజర్కు సంబంధించినటువంటి మరొక క్వశ్చన్. అట్లాగే ఫోర్త్ క్వశ్చన్ అనేటటువంటిది సాఫ్ట్వేర్, హార్డ్వేర్కు సంబంధించినటువంటి క్వశ్చన్. డిఫరెంట్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. క్వశ్చన్ ఎట్లనన్నా షార్ట్ క్వశ్చన్ అన్నా, లాంగ్ క్వశ్చన్ అన్నా ఈ పదాలతో క్వశ్చన్ వస్తుంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అని ఈ విధంగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే ఫోర్త్ ఇది చెప్పిన కదా, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ క్వశ్చన్లు అనేటటువంటివి మీకు పవర్ పాయింట్ మీద, ఎంఎస్ ఎక్సెల్ మీద, ఎంఎస్ వర్డ్ మీద రావడం జరుగుతుంది. పవర్ పాయింట్, అట్లాగే వర్డ్, ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి ఈ మూడిట్ల మీద 3 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది అనమాట. అవి చూడడానికి ప్రయత్నం చేయండి. మొదట పవర్ పాయింట్కి సంబంధించి ఇక్కడ ఎంఎస్ వర్డ్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఈ ఎంఎస్ వర్డ్కి సంబంధించినటువంటిది 5th క్వశ్చను. అట్లాగే ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్కు సంబంధించినటువంటి క్వశ్చన్లు చూడండి. ఎంఎస్ ఎక్సెల్కు సంబంధించినటువంటిది 6th క్వశ్చను. అట్లాగే 7th క్వశ్చన్ అనేటటువంటిది పవర్ పాయింట్ స్లైడింగ్ షోకు సంబంధించినటువంటిది. పవర్ పాయింట్ ఇక్కడ 18, 19 క్వశ్చన్లు కలిపి ఇది పవర్ పాయింట్కి సంబంధించినటువంటి 7 క్వశ్చన్స్. ఇవి 7 క్వశ్చన్స్ అయినాయి కదా. ఇప్పుడు 8వ క్వశ్చన్ ఎట్లా అంటే డిస్క్రైబ్ అని చెప్పి ఈ విధంగా ఐఈసిటి, ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వీడియు అంటే విజువల్ డిస్ప్లే యూనిట్, సిపియు అనేటటువంటిది ఈ విధమైనటువంటి 8th క్వశ్చన్ అనమాట. 9th క్వశ్చన్కి ఈమెయిల్కు సంబంధించినటువంటిది ఒకటి. అట్లాగే వాట్ ఈజ్ ఇంటర్నెట్ అనేటటువంటిది 2 క్వశ్చన్లు కలిపి 9th క్వశ్చన్ కింద ఇస్తున్నాను. చూడడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఈ 9th క్వశ్చన్లో మీరు ఇంకా నేర్చుకుంటే జాయ్ స్టిక్ అంటే ఏంటి, కీబోర్డు, మౌస్ అనేటటువంటి షార్ట్ క్వశ్చన్లు కూడా నేర్చుకోండి. అట్లాగే 10th క్వశ్చన్ అనేటటువంటిది కంప్లీట్గా మీకు ఓఎస్కు సంబంధించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో విండోస్కు సంబంధించి, ఓఎస్కు సంబంధించి డిఫైన్ ఓఎస్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఓఎస్ ఫంక్షన్స్ అనేటటువంటిది ఇది 10th క్వశ్చన్ అనమాట. చూడండి, మీకు ఫస్ట్ క్వశ్చన్ అనేటటువంటిది ఏంటి, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ ఫ్యూచర్స్, కంప్యూటర్ కాంపోనెంట్స్ అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటిది
ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ మెమోరీస్కు సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమోరీస్కు సంబంధించినటువంటిది. ఇక థర్డ్ క్వశ్చన్ వరల్డ్ వైడ్ వెబ్కు సంబంధించి. ఫోర్త్ క్వశ్చన్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్కు సంబంధించి. ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్కు సంబంధించి. అట్లాగే ఎయిత్ క్వశ్చన్ అనేటటువంటిది ఇట్లా డిస్క్రైబ్ అని చెప్పి కొన్ని క్వశ్చన్లు షార్ట్ క్వశ్చన్లు ఇస్తారు కదా, దానికి సంబంధించి ఎయిత్ క్వశ్చన్. నైన్త్ క్వశ్చన్ అనేటటువంటిది మీకు కంప్లీట్గా మీకు ఏవైతే ఈమెయిల్, అట్లాగే ఇంటర్నెట్, కీబోర్డు, మౌస్, యానిమేషన్, అట్లాగే స్లైడ్ షోకి సంబంధించి స్ప్రెడ్ షీట్ అనేటటువంటిది ఈ షార్ట్ క్వశ్చన్లు కలిపి నైన్త్ క్వశ్చన్. అట్లాగే 10th క్వశ్చన్ అనేటటువంటిది ఓఎస్ను నిర్వచించండి, ఓఎస్ యొక్క రకాలను, విధులను వివరించండి అనేటటువంటిది ఈ 10th క్వశ్చన్. ఈ 10 క్వశ్చన్లు నేర్చుకుంటున్నట్టు సరిపోతుంది. మీకు ఆన్సర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఈ విధమైనటువంటి స్లైడ్ షోతో ఎక్స్ప్లెయిన్ చేసిన, చూడండి.